హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను యాస్మిన్ తాజ్. ఇప్పుడు నేను ఉమెన్ హెల్త్ గురించి మీతో మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా మహిళలు 40 సంవత్సరాలు దాటిన తర్వాత కుటుంబం, భర్త, పిల్లలు, ఇంటి పనుల్లో బిజీ అయ్యి వాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తారు. అలా కాకుండా మహిళలు వాళ్ళ శరీరం మీద, మనసు మీద, ఆరోగ్యం మీద ఎప్పుడైతే ప్రత్యేక శ్రద్ధ వహిస్తారో అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉండగలరు. తర్వాత మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడం వల్ల మహిళలు ఏ పనైనా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఆహారపు అలవాట్లు: ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్ D3 వీటన్నిటినీ మనము సరిపడా పోషకాల్ని మనము సమతుల్యంగా తీసుకోవాలి. ప్రోటీన్స్ విషయానికి వస్తే పన్నీరు, సోయా, చికెన్, గుడ్లు. కాల్షియం పాలు, పెరుగు, బాదం, నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. తర్వాత ఐరన్ ఆకుకూరలు, ఖర్జూరం, బీట్రూట్ వీటిల్లో ఐరన్ మనకు లభిస్తుంది. తర్వాత ఫైబర్ కూరగాయలు, పండ్లల్లో మనకు ఎక్కువగా లభిస్తుంది. తర్వాత విటమిన్ D మనకు ఎండలో ఉదయం పూట 15 నిమిషాలు కూర్చుంటే మనకు సూర్యుడి నుంచి మనకు విటమిన్ D లభిస్తుంది. తర్వాత ఆరోగ్య జాగ్రత్తలు: ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్, ఎముకల బలం ఇటువంటి టెస్టులు మనం రెగ్యులర్గా చూయించుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం మనకు వచ్చినట్లయితే దాన్ని మొదటి స్టేజ్లోనే మనము కంట్రోల్ చేసుకోవచ్చు. సరిపడినంత నిద్ర అవసరం. రోజుకి 7 నుంచి 8 గంటలు మనము నిద్రపోవాలి. నీళ్లు 5 లీటర్ల నీటిని మనం తాగవలసి వస్తుంది. జీవన శైలిలో మార్పులు: తొందరగా పడుకోవడం నేర్చుకోవాలి. ఫోన్లకి, టీవీలకి దూరంగా ఉండాలి. తర్వాత మానసిక ఆరోగ్యం: మనం మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మనం 40 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అవుతారు, చదువుల్లో కానీ జాబ్స్లో కానీ. అప్పుడు మహిళలు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. అలా ఫీల్ కాకుండా చిన్న చిన్న వ్యాపారాలైనా చేసుకోవాలి, లేదా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి, లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అని ముందుకు వెళ్తుండాలి. ఎక్కడ కూడా మనం ఒంటరిగా ఉండకూడదు, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్గా ఆలోచించడం వల్ల మనకు నెగిటివ్ ఫీలింగ్స్ మన మైండ్లోకి రావన్నమాట. నెగిటివ్ ఫీలింగ్స్ రావడం వల్ల మనము స్ట్రెస్కి గురవుతాము. మనం స్ట్రెస్ మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం మన శరీరాన్ని, మన మనసుని విశ్రాంతి ఇవ్వాలి ముందుగా. ఈ హార్మోన్స్ అనేవి మనకు ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకు అధిక బరువు, హెయిర్ లాస్, తర్వాత మనకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావండి, ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత చర్మ సమస్యలు: మనము ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన చర్మము ముడతలు పడుతుంది, సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా కలిగి ఉండడం వల్ల మనకు ముసలితనం వచ్చినట్లు మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, డల్ అవుతుంది. అలా లేకుండా మనం సరిపడినంత ఆహారం, నీరు, నిద్ర, తర్వాత హ్యాపీగా ఉండాలండి. ముందుగా మనం మనల్ని హ్యాపీగా ఉంచుకోవాలి. మనం అందరికీ హ్యాపీగా ఉండేటట్టు వాళ్ళకి హెల్ప్ చేస్తుండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.